హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సంధ్య రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి 3 to 4 ఇయర్స్ బేబీ వాళ్ళకి జంప్ సూట్ డ్రెస్ అనమాట. చాలా బాగుంటుందండి. ఇది మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సేమ్ అలాగే వస్తుంది. అండ్ నేను ఇది వచ్చేసి మనకి వాయినాలకి ఇస్తారు కదా, ఆ క్లాత్ జస్ట్ 1 మీటర్లోనే కుడుతున్నాను. చూడండి, ఫస్ట్ అయితే క్లాత్ని ఫోల్డ్స్ చేసుకోండి. నార్మల్గా బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలాగా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఫస్ట్ మన బేబీ హైట్ నేను 3 to 4 ఇయర్స్ ఎగ్జాక్ట్ ఇది సరిపోతుందండి. కొంచెం బక్కగా ఉన్న పిల్లలు అయితే 5 ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు. మీకు సైజెస్ తెలియకపోయినా కూడా ఈ సైజెస్తో చేయండి, ఈజీగా సరిపోతుంది. ఫస్ట్ హైట్ వచ్చేసి 11 inches తీసుకుంటున్నానండి. బోత్ సైడ్ నుంచి తీసుకోండి, ఎందుకంటే ఈక్వల్గా రావాలి కదా క్లాత్, అందుకని. తర్వాత వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను 5 తీసుకుంటున్నాను. కిందికి వచ్చేసి కింద కూడా సేమ్ 5 inches తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా 5 ఉందా లేదా అని కరెక్ట్గా చూసుకుంటున్నాను. కొంచెం కూడా తేడా ఉండొద్దు అనుకుంటే మనం ఇవన్నీ జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకున్నాం అనుకొని మనకి డ్రెస్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత నెక్ వచ్చేసి 2 పెట్టుకుంటున్నానండి, షోల్డర్కి 3. టోటల్ షోల్డర్ మొత్తం 5 తీసుకున్నాను కదా, అందులో 2 వచ్చేసి నెక్కి తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3 తీసుకున్నానండి. అక్కడ కూడా నెక్ వెడ్త్ 2 ఉందా లేదా చెక్ చేసుకొని అక్కడ ఒక బాక్స్ గీసేసుకుంటున్నాను. అందులో మనం ఏ నెక్ అన్నా డ్రా చేసుకోవచ్చు. కానీ జంప్ సూట్స్కి అండ్ మెయిన్గా పిల్లల డ్రెస్ ఏదైనా సరే యూ కట్ అయితేనే బాగుంటుందండి. నార్మల్ రౌండ్గా తీసేసుకుంటాం కదా అది. అండ్ షోల్డర్ కూడా డ్రా చేసుకోవాలి కావాలంటే, లేదంటే మనకి ఇట్లా రౌండ్ స్కేల్ అవుతుంది, కౌ స్కేల్ అని మార్కెట్లో మీషోస్లో అన్నిట్లలో అవైలబుల్ ఉంది. కాకపోతే ఆఫ్లైన్లో తీసుకోండి, తక్కువ ఉంటుంది ఇంకా. సో దాన్ని బట్టి మనం కరెక్ట్గా గీసేసుకోవచ్చు అనమాట. ఆమ్ రౌండ్ అయినా లేదా నెక్ కూడా మన పిల్లల చెస్ట్ వేస్ట్ ప్రకారంగా తీసుకోండి. ఇక్కడ నేను పైన 7 కింద కూడా 7 తీసేసుకుంటున్నాను. యాక్చువల్గా 5 ఏనండి, కానీ ఈ జంప్ సూట్స్కి మనము ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. చెస్ట్ వచ్చేసి 20 పిల్లలది. క్లాత్ 4 folds మీద ఉంది కదా, చెస్ట్ by 4 చేసుకోవాలి. సో ఇక్కడ పిల్లల వాళ్ళైతే 20 వచ్చింది. నేను కొంచెం ఎక్స్ట్రా 2 తీసుకుంటున్నాను కాబట్టి 5 + 2 7 తీసుకున్నాను. కింద వేస్ట్ కూడా అంతే. తర్వాత మనము డ్రా చేసుకున్న ప్రకారంగా కటింగ్ అంతా కూడా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. ఫ్రంట్ కొంచెం లోతు తీయాలి కదా, ఇంకా అవన్నీ కూడా చూపిస్తాను. నీట్గా చూడండి. షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ కట్ చేసుకోండి, అప్పుడు భుజాలు జారే ప్రాబ్లం ఉండదు మనకైనా పిల్లలకైనా. ఇందాక మనం బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్లో కొంచెం లోతు తీసుకోవాలి అంతే. మిగతా చేంజెస్ ఏం లేదు. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సేమ్ చేంజెస్ ఏం లేదు, సేమ్. ఇంకా మొత్తము ముంగటుత్తి ఆమ్రాల్ ఒకటి కొంచెం తక్కువ వేసుకోవాలి అంతే. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అన్నీ అయిపోయినాయి కదా. బ్యాక్ సైడ్ నేను ఏం చేస్తున్నానంటే ఓపెన్ పెట్టేస్తున్నాను. నార్మల్గా ఫ్రంట్ సైడ్ పెడతారు జంప్ సూట్కి, బటన్స్ అట్లా పెట్టుకోవాలి కదా. అట్లా బటన్స్ ఉంటే కుచ్చుకుంటాయేమో ముంగట, పిల్లలు వద్దంటారు అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ కింద పార్ట్ పాయింట్ లాగా వస్తుంది కదా, అది స్టిచ్ చేసుకోవడానికి మళ్ళీ 4 folds చేసుకోవాలి. క్లోజ్డ్ మన వైపు, ఓపెన్ మన ఆపోజిట్. పైన ఎంత ఇంచెస్ ఉందో సేమ్ అంతే కింద మెజర్ చేసి పెట్టుకోండి. పైన మనం 7.5 పెట్టుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా. కింద వచ్చేసి కిందికి మనము ఒక 8 inches తీసుకోవాలి. ఇక్కడ సైడ్ నుంచి కూడా ఉందా లేదా చూసుకొని ఒక లైన్ తీసుకోండి. దాన్ని కౌలా గీసేసుకొని తర్వాత కౌ స్కేల్ హెల్ప్తోని మనమైతే సర్కిల్ డ్రా చేసేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి కింద ప్యాంట్ దగ్గర వస్తుంది కదండి కొంచెం షేప్ లాగా, దానికోసం. అండ్ మీ పిల్లలు ఎంత హైట్ ఉన్నారో అంత. ఇక్కడ నేనైతే 18 తీసుకున్నాను. ఒక 2 inches పైకే తీసేసుకోండి. మళ్ళీ ఇంకో మార్క్ అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఆ ప్లేస్లో ఎలాస్టిక్ కానీ లేదా థ్రెడ్స్ ఏమైనా పెట్టి షో లాగా చేసుకోవడానికి కింద పాయింట్ దగ్గర టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఇక్కడ ఇంకా వేరే కటింగ్స్ ఏం లేవు, నాకు ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదు కాబట్టి సో ఓన్లీ పైన కట్ చేసుకుంటాం. మీకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అనుకోండి, కింద నుంచి పైకి క్రాస్గా ఒక లైన్ గీసేసుకొని కట్ చేసుకోండి. నేను ఓన్లీ 1 మీటర్లో వేసిన కాబట్టి నాకు ఎక్స్ట్రా ఏం రాలేదు, కరెక్ట్గా సరిపోయింది పిల్లలకైతే. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టాం కదా, ఉక్సు పట్టి కాజా పట్టి లాగా కట్ చేసుకోవాలి కదా. మిగిలిన క్లాత్లోనే మనం ఎంత అయితే కావాలో అంత తీసుకోండి. మనం 8 ఉందనుకోండి, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ తీసుకోండి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను 9 తీసుకుంటున్నాను. నా వాయిస్ మీకు అర్థం కాకపోయినా ఇక్కడ నేను చేసే యాక్షన్ మొత్తం చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు మీ పిల్లలకు కూడా ఈజీగా కట్ చేసి కుట్టేసుకోవచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళ పిల్లల కోసం కూడా కుట్టవచ్చు. మన దగ్గర మిగిలిపోయిన చాలామంది పెట్టిన చాలా బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటాయి. అవి ఊక మన కోసమే కాకుండా మన పిల్లల కోసం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గిఫ్ట్ లాగా ఇచ్చేయచ్చు ఈజీగా. మా అంటే ఒక ½ an hourలో కుట్టేయచ్చు అండి మనము. ఉక్సు కాజల పట్టి ఎట్లయితే కుట్టుతామో సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్.
నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్ మొత్తం ఒకసారి స్టిచ్ చేసుకొని టక్స్లా పెట్టేసుకొని రివర్స్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు కింద పార్ట్ ఎలా అటాచ్ చేయాలో చూడండి. ఈజీగా చెప్తున్నాను, కంప్లీట్గా చూడండి. మనము 8 ఇంచెస్కి కింద తీసుకొని కౌ స్కేల్తో కట్ చేసుకున్నాం కదా, షేప్ ఇచ్చాం కదా. ఫస్ట్ అక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి మొత్తము. తర్వాత కిందంగా 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. అంటే మధ్యలో నుంచి ఒక థ్రెడ్ పట్టేలాగా చూసుకోండి ముందే. తర్వాత అది సెంటర్కి చేస్తే చూడండి, సెంటర్ పార్ట్ కోసమే ఇందాక మనం 8 ఇంచెస్ పెట్టాం, అది వచ్చేసింది. అక్కడ కూడా మళ్ళీ మొత్తం ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి పైనుంచి కిందికి మొత్తం. ఈ పార్ట్లో మాత్రమే. పైన నడుము పార్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్కి స్టిచ్ చేయాలి. కింద నేను థ్రెడ్స్ యూజ్ చేశానండి, మీ దగ్గర ఎలాస్టిక్ ఉంటే ఎలాస్టిక్ పెట్టుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి పైన పార్ట్ కింద పార్ట్ 2 జాయింటింగ్ చూడండి. కరెక్ట్ మిడిల్లో ఎక్కడిదెక్కడ పెడుతున్నామో చూసుకొని చేసుకోండి, లేదా రివర్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. బ్యాక్ది బ్యాక్కి, ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి. కంప్లీట్గా నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు అలాగే స్టిచ్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది డ్రెస్, పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, స్టిచ్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మిడిల్లో మనకి థ్రెడ్ కావాలనుకోండి, మళ్ళీ ఇంకో పట్టి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. లేదా అలాగే వదిలేసి అంటే వదిలేసి అక్కడ ఒక ఫ్లవర్ అలా డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఇట్లా పట్టి పెట్టి కుట్టేస్తున్నాను. ఫస్ట్ అట్లా పెట్టి ఒక స్టిచ్ చేయండి, తర్వాత మళ్ళీ పైన రివర్స్లో వేసి స్టిచ్ వేయండి. కరెక్ట్ మిడిల్లో పెట్టుకోండి. ఇక్కడ నేను కొనాకు చూపించాను, సారీ ఫర్ దిస్. మిడిల్లో పెట్టేసుకొని స్టిచ్ చేయండి. అప్పుడు మళ్ళీ మిడిల్కి వచ్చేసి ఎండ్ అవుతుంది. మిడిల్లో మనకి థ్రెడ్స్ వస్తాయి, ఒకవేళ థ్రెడ్స్ లాగా కావాలంటే, లేదంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో కూడా. నేను ఇక్కడ థ్రెడ్స్ డిజైన్గా పెట్టుకున్నాను. చూడండి డ్రెస్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందా లేదా చెప్పండి, లేదా మళ్ళీ ఇంకొక డ్రెస్లో క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నచ్చితే మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఎలా వచ్చిందో చెప్పండి. వెనకాల ఇలా ఉక్సులు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంతే అండి, డ్రెస్ అయితే జంప్ సూట్ చాలా బాగుంటుంది పిల్లలకి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.